పాకిస్తాన్‌కి గూఢచర్యం చేస్తూ భారత్‌కి చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న పాక్ గూఢచారిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తరణ్ జిల్లాకు చెందినటువంటి గగన్‌దీప్ సింగ్ అనే వ్యక్తికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు కనిపెట్టారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ దళాల మోహరింపులు, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలతో సమాచారం సున్నితమైనటువంటి సమాచారాన్ని అతడు ఐఎస్ఐకి చేరవేసినట్టు గుర్తించారు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. గగన్‌దీప్ సింగ్ గత 5 ఏళ్లుగా ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడని, అతడి ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో పరిచయాలు చేసుకున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ చావ్లా ఐఎస్ఐ సహకారంతో భారత్లో గూఢచర్య ర్యాకెట్ నడుపుతున్నాడని, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ ప్రణాళికలు తెచ్చుకోవడానికి వీళ్ళని ఉపయోగించుకున్నాడని పోలీసులు చెప్పారు. లష్కర్ ఎ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్తో అతడి సంబంధాలు ఉన్నాయని, గగన్‌దీప్ ఫోన్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తే దేశానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ లీక్ చేసిన ఆధారాలు లభించాయన్నారు. అంతేకాకుండా అతడికి 20 మందికి పైగా ఐఎస్ఐ ఏజెంట్లతో పరిచయాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. ఈ చర్యల వల్ల జాతీయ భద్రత తీవ్రమైన ముప్పు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని ప్రకటించారు.